జగనన్న అంటే ప్రాణం. నాకు ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు. లవ్ జగనన్న. ఈ మేడమును ఏమీ అనొద్దు. మేడమ్మా? చిన్న మేడం, ఐ మీన్ నీకు పిన్ని వరస. అరే బండ అనిల్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు. ఏంద్రా రానా? మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? రుబాబా? ఎవరి మీద రుబాబు? తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ప్రజాస్వామ్యం అని తెలుసు కదా, ఇది డెమోక్రసీ అని తెలుసు కదా. తెలీదు అంటే విన్నాను. మేము వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి అక్కడ దందాలు నడిపిస్తున్నావు అంత. ఏమనుకుంటున్నావు నువ్వు? వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అమ్మీ నువ్వు లోనివ్వు. అది మావయ్య నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి. టచ్ చెయ్యాలని ఉంది. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. అలాంటి అన్ని పెట్టుకోకు, అలాంటి అన్ని పెట్టుకోకు. కళ్ళలోనా కలలు అన్నీ, అలాంటి అన్ని పెట్టుకోకు. కథలుగానే మిగిలేనే. బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో. శశికళవి మనం అంటే మస్తు లైక్ ఇస్తుంది. ఎవరు పడితే ట్రై చేస్తే ఇలాగే ఉంటది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకో. హలో ఆంధ్రప్రదేశ్. వచ్చిందండి వయ్యారి. హలో పిఠాపురం. రామ్మా రా అప్సరస. నాకు తెలుసు ఆంధ్ర మంచి ఊపు మీద ఉందని. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అసలు జగనన్న ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే నేను ఫిదా అబ్బా, ఫిదా ఫిదా ఫిదా. సో 175 కి 175 మనం కొట్టేస్తున్నాం. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. నీ ఇద్దరు మూలకెళ్ళి మనకేంద్రా, మనకి జగనన్న ఉండగా. ఇప్పుడు అలాగే ఉంటదా? శ్రీరెడ్డి ఎవరండి శ్రీరెడ్డి? అసలు ఊరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు? చీటింగ్ కర్తా హై తూ. చీటింగ్ 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 కర్తా హై తూ. ఆవిడ చెప్పడం ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజు వాడుకుంటే చెప్పేవాడిని నేను. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? మోసం చేసినాడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి ఈడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, బొబ్బట్లు వేసుకునేవాడు, చికెన్ మసాలా, గరం మసాలా. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి మీరు వినండి. రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదంట. ఈ మొహం బోగ్గాడు చెప్తాడు. మర్యాద లేకుండా ఏంట్రా వాగుడు? ఏంట్రా నీకు ఇచ్చేది బోడి మర్యాద? ఉమ్మి తొట్టిలో బీడి మొహం. మన పార్టీ సపోర్ట్ లేకనే కదా, మన వైసీపీ వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ లేకనే ఆ బాధ విన్నవించుకొని లేక రాసిందిరా డకైట్. ఇలాగే మెయింటైన్ చేయి. ఇప్పుడు శ్రీరెడ్డి ఉన్నది నా తప్పేను, నా ఇంట్లో నాకు ఆడబిడ్డలు ఉన్నారు, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటాందిరా. లోకేష్ గారు మీకు సారీ. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖమేమన్నా పెట్టుకున్నా అనురాధ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అలాగే అనిత గారు సారీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి సానుభూతొద్దురా అడుగుతున్నాను. మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నీ ఇట్లాంటి మాటలు మాట్లాడిన దానికే కదా ఈ రోజు బాధపడుతుంది. రేయనగా పగలనగా తిండి తిప్పలు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? నువ్వు ఈ రోజు వాళ్ళు అంత కష్టపడినటువంటి వాళ్ళకే నువ్వు గుర్తింపు లేదు అంటే
ఇంకా చిన్న పొన్న వాళ్ళకి ఏమి ఇస్తావు నువ్వు? వీటి అన్నిటితో తల్లడిల్లిన రాష్ట్రం మనది. తల్లడిల్లిన సుమారు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. అయిను సమర్థించవచ్చా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇది ముఖ్యమంత్రి మనకి పెద్ద తినా కొడుకు. మన నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. ఆ మీటింగ్ లో రాజమహేంద్రవరం అని పలకలైపోయాడు వీడు. రాజమహేంద్ర వర్మ లో అదానికి సంబంధించిన కేసులో మీకు లంచాలు 1700 కోట్లు వచ్చాయని అక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చింది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ సార్. దాన్ని కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. నాకు అర్థం కాలేదు సార్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? అబద్ధాలు ఆడడం మన చేత కాదు. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటున్నాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువ లేవంటున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలని. ఈరోజు అసెంబ్లీలో జరిగింది. మై డ్రీమ్ ఈస్ టు చేంజ్ లైఫ్స్. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చెప్పవా? చెప్పమంటా కదా. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నావు, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా. కాబట్టి కరెక్ట్ సార్, కరెక్ట్. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాడి మీద రాలేయడమే. TV5 ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల. ఏమేమి మామయ్య? తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక 2 చేతులతోనే సంపాదన, ఒక చేత్తో ఉండదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? 2 చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అమ్మ ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగుంది. ఏంట్రా ఏంటి ఎడుస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి చూసుంటాను, ఎలా అనిపించింది అయింది? అండ్ కొంచెం బాలేదు. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. బాలేదు. ఆయన చేసినవి కూడా ఏమీ లేవు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పథకాలు ఎందుకో, పథకాలు ఆ పథకాలు తీసుకెళ్ళి ఆ పొయ్యిలో పెట్టాం. మనకు కావాల్సింది కూడా